మంత్రివర్యులకి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పల్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాము, ఎమ్మెల్యే గాజువాక. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విశాఖ ఉత్సవం సందర్భంగా ఈ కర్టన్ రైజర్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మరి మంత్రివర్యులకు, టూరిజం అధికారులకు, చైర్మన్ గారికి, మా శాసనసభ్యులకి, ఎంపీ గారు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి కళాకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విలేకరు సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం విశాఖ ఉత్సవం చేసుకున్నామంటే దానికి ఒక బ్రాండింగ్ చేస్తున్నాం మనం విశాఖ ఉత్సవంకి. ఇది బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అని చెప్పి, అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్గా మనం దీన్ని బ్రాండింగ్ చేస్తున్నాం. మరి ఇది నిజ రూపం దాల్చాలంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి వారు, అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గడిచిన ఈ 18 నెలలుగా చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి పండుగలో కూడా అన్ని ప్రాంతాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి సంబరాలు కూడా చేసుకున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు మనం మన ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా ఈ ఫెస్టివల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే మా జిల్లా కలెక్టర్ గారికి, సిఇఓ గారికి, టూరిజం సిఇఓ గారికి మీరు కోరేది ఏంటంటే, మనకు లోకల్గా చాలా టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ని మనం ఒక వేదిక కల్పించాలి. జనరల్గా నేను చూసిన కొన్ని సందర్భాల్లో ఈ సినిమాలో యాక్టింగ్ మనం అవకాశం ఇస్తామంటే చాలామంది అప్పటి వరకు కామ్గానే ఉంటారు, కానీ యాక్టింగ్ అవకాశం వస్తానంటే ఆ లేనటువంటి ఉత్సాహంతో అందరూ వచ్చి పాల్గొంటారు. అంటే ఈ ఉత్సవంలో ఉత్సాహం ఏదైతే మనం ఈ ఫెస్టివల్ చేస్తున్నాం, ఈ ఫెస్టివల్లో ఒక వేదిక పెట్టి లోకల్గా ఉన్నటువంటి టాలెంట్ వచ్చి అందులో కార్యక్రమాలు చేసే విధంగా, వాళ్ళు ప్రదర్శించే విధంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దాన్ని బట్టి ఏమవుతుందంటే, లేకపోతే ఇందులో మన ట్రూప్గా వస్తేనే అవకాశం ఉంది అనుకుంటారు. అలా కాకుండా ఎప్పుడైతే ఒక వేదిక ఉందో మీరు వచ్చి మీ టాలెంట్ ప్రదర్శన చేయొచ్చు అంటే చాలామంది లోకల్గా ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా దాంట్లో ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లోకల్గా ఉన్నటువంటి వంటకాలు కూడా, వంటలు వీటిని కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అంటే లోకల్ ఫ్లేవర్ అనేది ఉండే విధంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు చాలా నమ్మకం ఉంది ఈరోజు ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ మీద కానీ, మంత్రివర్యుల మీద కానీ, మా మంత్రుల మీద కానీ చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ సక్సెస్ కాబోతుంది. ఏదైతే మనం ఇండియాలోనే బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అంటున్నామో దానికి ఖచ్చితంగా ఆ పేరు వచ్చే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నీ ఉన్నాయి, లోకల్ టాలెంట్, లోకల్ ఫుడ్, అలాగే బోలెడని యాక్టివిటీస్, ఇండియాస్ బిగ్గెస్ట్